వై నాట్ 175 వై నాట్ 175 ఇలా చెప్పుకొని లాస్ట్కి 11 పడిపోయాడు. ఇప్పుడు కూడా 80 సార్లు 85 సార్లు అనేది దిగినారనమాట. ఈయన పాదయాత్రలు కాదు, ఏ యాత్రలు చేసుకున్నా ఇతను యువత సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డికి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ మాలాంటి యువతే కాదు, ఎవరు మినిమం నాలెడ్జ్ ఉండేవాడు ఎవరు సపోర్ట్ చేయడు. వచ్చే ప్రతినిధులు కంపెనీల వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు, అతను చేసిన తప్పులకు ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ఇంకా భవిష్యత్తులో అతనికి అవకాశం ఇవ్వరు, మనం కూడా ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టుకోవచ్చని అందుకే ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నమస్తే, మీ పేరన్నా? నమస్తే అండి, నా పేరు షేక్ అయ్యూబ్ బాషా. ఏం చేస్తారన్నా? మేము కల్టివేషన్ చేపిస్తాము. అంటే ఎలా ఉందన్న ప్రభుత్వం పనితీరు? పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను చేసిన మంచినే చంద్రబాబు తన అకౌంట్లో వేసుకుంటున్నాడు, అసలు చంద్రబాబుకి పరిపాలన చేత కావట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు పరిపాలన అంటే ఎలా ఉంటుందనేది నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ చూపిస్తున్నారు. ఒక పక్క సంక్షేమాన్ని, మరో పక్క అభివృద్ధిని, రెండింటిని సమపాలలో తీసుకెళ్తున్నారు. సంక్షేమం కోసం అహర్నిశలు రాత్రింబోలు పనిచేస్తున్నారు, అలాగే అభివృద్ధి కోసం కూడా అహర్నిశలు పనిచేస్తూ బయట నుంచి కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నలుమూలలో ఉండే రాష్ట్రం అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నారు అనమాట. అంటే రాష్ట్రం నలుమూలలో ఉండే చోటు ఒక చోటే కాకుండా అన్ని అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నో కంపెనీలు తెచ్చారు, ఎన్నో పెట్టుబడులు తెస్తున్నారు. సంక్షేమం అంటారా? సంక్షేమము జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు అంతకు రెట్టింపిస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడినే ఇక్కడ వీళ్ళు తల్లికి వందనం పథకము నువ్వు ఇస్తాను ఒక అబ్బాయికి అయితే ఇతని ఇంట్లో ఎంతమంది అంతమందికి ఇచ్చాను. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఒక్కసారి వెళ్ళి కలిస్తే వాళ్ళ ఆనందాన్ని మనం అవధులు ఉండవు. అలాగే పూర్తి అంగవైకల్యంతో ఉంటారు, ఏది పెన్షన్దారులు. పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకు ఏం చేశారు? 15,000 ఇస్తున్నారు. అసలు ఆ కుటుంబంలో ఆ పూర్తి అంగవైకల్యం ఉంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా అతనితో ఉండి అతనికి అన్ని పర్యావరణ సేవలు చేయాలి. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి 15,000 డబ్బులు ఇస్తున్నాడు, ఆ 15,000తో ఆ కుటుంబం నడిచిపోతుంది. ఫ్రీ బస్ ఇచ్చారు. ఇతను చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం కోసం ఏమైతే దిశానిర్దేశం చేసి ముందు హామీ ఇచ్చాడో ఆ సూపర్ ఖచ్చితంగా అమలు చేస్తున్నాడు. ఇంక ఇక్కడ చేయలేదనడానికి ఏం ఆప్షన్ ఉంది? అంటే చంద్రబాబుకి నేను కొడుకు వయసు ఉంటాను, అసలు నాతోనే చంద్రబాబు పోటీ పడలేకపోతాడు, ఇంకా ప్రజలకు ఎలాంటి చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్టే అండి, జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు గారు పోటీ పడలేరు. ఎందుకంటే మీరు పదవుల కోసము డబ్బుల కోసం నానా కృత్యాలు చేసినావు. సొంత బాబాయిని చంపుకున్న చరిత్ర మీది, తల్లి చెల్లిని గెంటేసిన చరిత్రని ఇది. నీ అంత దిగజారుడుతనం అయితే చంద్రబాబు గారు చేయలేరు. ఎందుకంటే ఆయనకు ఉన్నది ఒకటే, స్వేచ్ఛ సమానత్వము ప్రజలకు అందించడం, మంచి చెడ్డ గౌరవం ఇస్తూ అభివృద్ధి చేస్తూ ప్రజలను బాగా చూసుకోవడమే ఆయన లక్ష్యంగా ముందుకెళ్తారు. అంతేగాని మీలాగా రఫా అంటూ చంపేయడాలు ఇలాంటి చేయడం అనమాట. డ్రామాలు ఆడే వ్యక్తి కాదు ఆయన. అసలు జగన్మోహన్ రెడ్డే మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసిన నాయకుడు, అసలు చంద్రబాబు ఏమీ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచినే చంద్రబాబు తన అకౌంట్లో వేసుకుంటానని చెప్పి మాట్లాడుతున్నారన్న. ఏంటన్న దాని గురించి? చంద్రబాబు అసలు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారా? అవును, అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని, ఏం డెవలప్మెంట్ చేశాడని, ఏం కట్టాడు? కనీసం ఒక పిడికెడు మన్ను తీసి ఏమైనా కట్టినట్లు ఆయనంతా ఆయన కూర్చొని ప్రజలకు చెప్పాల్సి కదా. పలానా బిల్డింగ్ కట్టాను, లేదు పలానా సిమెంట్ రోడ్ వేసానని చెప్పుకోవాలి కదా. ఏమీ లేదు అసలు. చెప్పాడండి అప్పట్లో. ఏం చేశాడు? కోడిగుడ్డు మంత్రులు పిలుచుకెళ్ళి కోడిగుడ్లను, ఫిష్ మార్కెట్లు, మటన్ షాపులు తెచ్చి అభివృద్ధిని కంపెనీలు తీసుకొచ్చామని చెప్పి గొప్ప చెప్పుకొని పబ్లిసిటీ వాళ్ళ ఫేక్ మీడియాతో సైకోతో పబ్లిసిటీ చేసుకున్నాడు తప్ప అసలు చేసింటే ప్రజలు ఇంత మ్యాండేటరీ అతనికి ఇవ్వరు. 3 రాజధానుల పేర్లతో వైజాగ్లో భవనాలు కట్టుకొని జల్సాలు చేశాడు. కనీసం బాత్రూమ్ కట్టుకున్నాడు 2.5 కోటితో. చేశాడు, గొప్ప పనులు చేశాడు. ఆయన సొంతానికి విలాస భవనాలు కట్టుకొని ఆయన ఎంజాయ్ చేశాడు. దాని గురించి గొప్పగా చెప్పుకుంటాడు. కరెక్ట్ అండి. అసలు యువతకి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, లేదా టీసీఎస్ కానీ, గూగుల్ కానీ, కాగ్నిజెంట్ కానీ ఇలాంటి కంపెనీస్ కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే వచ్చినవి. చంద్రబాబు తన అకౌంట్లో వేసుకుంటున్నాడు. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు కూడా చంద్రబాబు తన అకౌంట్లో వేసుకుంటూ రెడీగా ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నాను. ఏంటి 40 ఏళ్ల అనుభవంతో జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆయనకు అంత కర్మ పట్టలేదండి. ఆయనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు అనే ప్రపంచమే తెలుసు. ఎందుకంటే ఈయన వచ్చే కంపెనీలో ఎన్నో తరిమేశాడు. అప్పట్లో ఆయన సీఎంగా ఉండి ఏదో కొన్ని లూలు మాల్స్ ఇట్లాంటివన్నీ తరిమేసిన చరిత్ర ఈయనది. ఈయన ఇప్పుడు కియా పరిశ్రమలు కానీ, అశోక్ లేలాండ్ కానీ, శ్రీ సిటీల్లో కానీ, అటు ఎత్తుకుంటే వైజాగ్లో కానీ ఎటు చూసినా కూడా ఒక నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మాత్రమే ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఇన్ని రోజులు రాలేదు. ఇప్పుడు
వాటినంతా అవి వస్తున్నాయి. ఇక ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇప్పుడు వచ్చే ప్రతినిధులు కంపెనీల వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు, అతను చేసిన తప్పులకు ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ఇంకా భవిష్యత్తులో అతనికి అవకాశం ఇవ్వరు, మనం కూడా ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టుకోవచ్చని అందుకే ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి వస్తాడనే ఆలోచన ఉంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. నారా చంద్రబాబు నాయుడు ఇతను చెప్పేది కాదు, ప్రపంచంలో మీ నాన్న చనిపోయిన మీ నాన్నను వాళ్ళ తాతలను అడిగితే కూడా నారా చంద్రబాబు గారి విజనరీ ఏంది, ఆయన ఆలోచన విధానం ఏంది, ఆయన అభివృద్ధి ఏంది అనేది అవి చూస్తాను. ఇప్పుడు నువ్వు తిరుగుతూ ఉంటావు కదా హైదరాబాదు, అవి అంతా ఆయన చేసిన డెవలప్మెంటే. ఆయన గురించి ఈయన ఏదేదో కోడిగుడ్డు వచ్చి పిల్లలు ఎక్కిరించినట్లుంటుంది. అంటే ఏదైతే చంద్రబాబు ఓసరోళ్ళ రంగులు మారుస్తూ ఉన్నాడు, ఓసరోళ్ళు కూడా చంద్రబాబుని చూసి సిగ్గుపడుతుందేమో, అసలు ఎందుకు చంద్రబాబుకి ఇంత నీచ రాజకీయాలు చేయడానికి కారణం ఏంటని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏం చెప్తారన్న మరి? అంటే ఇప్పుడు వాళ్ళకి ఇక ఏ పని ఉండదండి. నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకందరికీ అసలు ఇలాంటి రోడ్ సైడ్ చెత్త బ్యాచ్కి అంతా నారా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన సంకల్పం ఒకటే, ఆయన ఎప్పుడు ఇలాంటి వాళ్ళకి టైం వేస్ట్ చేయడని. ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తాడు. అది ఈ రోజే కాదు, ఫస్ట్ నుంచి ఆయనకున్న ఒక అలవాటు. ఆయన ఏం చేస్తాడంటే ఇటు పార్టీని ఇటు మెయిన్ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలా, రాష్ట్రం ఎంత ముందుకు పోయింది, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ గురించి ఎంత గొప్పగా చెప్పుకోవాలనేది మాత్రం వెళ్తాడు. వీళ్ళకు చదువు లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఈ వైసీపీ బ్యాచ్కి అంతా అన్ఎడ్యుకేటెడ్ నాయకులే వీళ్ళకి తయారైనారు. అంతా అదే ఆ బ్యాచ్ అనమాట. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2027లో పాదయాత్ర చేస్తా అంటున్నారు. ఓ పక్కనేమో మాకు మ్యాజిక్ ఫిగర్ 88 చాలు, 170 నియోజకవర్గాలు మాకు వద్దని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటన్నా మళ్ళీ ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా, లేక యువత పట్ల మళ్ళీ ఏమన్నా, అంటే యువత కూడా మాట్లాడుతున్నారట జగన్మోహన్ రెడ్డి వస్తే మనకు కంపెనీస్ వస్తాయి అవన్నీ వస్తాయని చెప్పి మాట్లాడుతున్నాను, నిజమేనన్నా మరి అది? అసలు యువత నిన్ను నమ్మకే కదా, నువ్వు అసలు ఏమి దేవరా బాబు, నీ వల్ల మేము చాలా నష్టపోయానని చెప్పేది ఇప్పుడు ఈయనకు 11 మ్యాండేట్లు ఇచ్చినారు. అదే నువ్వేం చెప్పుకున్నావు, ప్రజలు యువతను కనీసం స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు నువ్వు. అదే స్వేచ్ఛ ఇచ్చిండే నీ గురించి యువత బయటకు చెప్పేవాళ్ళు. ఈరోజు స్వేచ్ఛ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు, స్వేచ్ఛ ఇచ్చినారు. గతంలో నువ్వేం చేశారంటే వై నాట్ 175 వై నాట్ 175 ఇలా చెప్పుకొని లాస్ట్కి 11 పడిపోయాడు. ఇప్పుడు కూడా 80 సార్లు 85 సార్లు అనేది దిగినారనమాట. ఈయన పాదయాత్రలు కాదు, ఏ యాత్రలు చేసుకున్నా ఇతను యువత సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డికి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ మాలాంటి యువతే కాదు, ఎవరు మినిమం నాలెడ్జ్ ఉండేవాడు ఎవరు సపోర్ట్ చేయడు. అర్థమైంది కదా. అసలు సపోర్ట్ చేయడానికి ఆయన చేసిన చెప్పులు చాలా ఉన్నాయి. సంక్షేమం అనేది ఒక పెట్టుకున్నాడు, అదే సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి కంటే రెట్టింపు సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అలా ఇప్పుడు ఆ సంక్షేమం వల్ల చూసినా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు.